ఈ లోకగతి ప్రాణాలే అనాది కాలనాడే తనకు తానే సంకల్పిస్తున్నాడు. నేను ఈ భూమి మీద జన్మించాలి, నరునిగా అభావానికి జన్మించాలి, నరుల పాప పరిహార నిమిత్తమై ఆ కలశిలో తలకట్టబడాలి, ప్రాణం వెళ్ళాలని మన తానే సంకల్పించిన అనేక మంది తన యొక్క భక్తుల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, దాసుల ద్వారా వేల వందల సంవత్సరాల క్రితమే తన ప్రణాళికని లోకానికి బయలుపరుచుకున్నాడు. ఆ ప్రణాళిక మూలంగానే, ఆ యొక్క ప్రణాళిక బద్ధంగానే ఆయన ఈ లోకంగానికి వచ్చున్నాడు. హల్లెలూయా. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల భూమికి రాబోతుంది. లోకంలో ప్రతి మానవుడి పాపాలని తన వీపు మీద వేసుకొని మోసుకొని మోయాలని తను సంకల్పించుకున్నాడని అనాది కాలం నాడే ఆయన తన ప్రవక్తల ద్వారా రాసిపెట్టి ఉన్నాడు. తన ప్రణాళిక ద్వారా, తన చిత్తం ద్వారా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. తన చిత్తం ద్వారా ఈ లోకంలో జీవించి ఉన్నాడు. తన చిత్తం ద్వారా ఈ లోకంలో పరిచర్య చేస్తున్నాడు. అనేక మంది వ్యాధిగ్రస్తులని, రోగంలో ఉన్న వాడిని, దెయ్యాలు పట్టిన వాడిని సైతం కూడా బాగు చేసి తన పరిచర్యలో ముందుకు కొనసాగి ఉన్నాడు. తనకు తానే ప్రాణం పెట్టాలని నేను సంకల్పించుకున్న దేవుడు ఆయన ఒక్కడు మాత్రమే ఈ లోకంలో మనకి కనబడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులారా, ఈ క్షమాపణ, క్షమించమనే మాట 2025 సంవత్సరాల క్రితం దేవుడు పలికిన మాట. ఇప్పుడు ఎందుకయ్యా మనకి ఈ మాట? మనకు దీనివల్ల మనకేంటి ప్రయోజనం? ఆయన పని మీద వచ్చాడు, ఆయన పని ముగించుకొని తిరిగి వెళ్ళాడు, అయిపోయింది కదా, ఇంకెందుకు దీని గురించి మనం ధ్యానం చేయడం అని మనం అనుకున్నట్లయితే పెద్ద పొరపాటు చేసిన వారమే అవుతాం. ఎందుకంటే క్రీస్తుని నమ్మిన వారు, క్రీస్తుని వెంబడించేవారు, క్రైస్తవుడిగా పేరు చెప్పుకొని తిరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే క్రీస్తుకి ఏదైతే ఉన్నదో, క్రీస్తుకి ఏదైతే ప్రేమ ఉందో, క్రీస్తులోని ఏ క్షమాపణ గుణం అయితే ఉందో అది కూడా మనం కలిగి జీవించాలి. ఆయన ఎన్ని పాపాలు చేసినా, ఎంత క్రూరంగా జీవించినా కానీ మనల్ని శిక్షకు బంధించకుండా ఇదిగో క్షమించమని తండ్రిని ఎట్లా వేడుకుంటున్నాడో ఆ క్షమాపణ గుణం మనలో ఉన్నారని నేడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఊరికే మాటలతోటి ఇదిగో క్షమించండి, నేను చెబుతున్నాను మీరు క్షమించనని ఒక మాటలతో ఆయన చెప్పలేదు. కానీ తను ఏదైతే చెప్పి ఉన్నాడో దాన్ని సుస్పష్టంగా చేసి ఉన్నాడు. మనకి లేఖనాలు తెలియజేసిన ప్రకారము మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనతో మాట్లాడుతున్నాడు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, అప్పుడు తండ్రికి మీరు కుమారులై ఉందురు. మీ శత్రువులను ప్రేమించమని చెప్పిన దేవుడు మిమ్మల్ని హింసించే వారిని వారి కోసం ప్రార్థన చేయమని చెప్పిన దేవుడు నాడు ఆ యొక్క చెప్పిన మాటని నేడు సుస్పష్టంగా తను పాటించి మనకు చూపిస్తున్నాడు. తన యొక్క చివరి గడియల్లో చెప్తున్నాడు, ఇదిగో నా తండ్రి, వీరు నా ఎడల ఎంతో ఎంతో హింసకు గురి చేశారయ్యా, నన్నెంతో బాధ పెట్టారయ్యా, నన్నెంతో అవమానానికి గురి చేశారయ్యా అని వారి గురించి ఏమీ ఆయన చింతపడలేదు. కానీ దాని గురించి ఆయన ఏమి బాధపడలేదు. కానీ కేవలము వారు తెలియక మాత్రమే ఈ పనులు చేస్తున్నారని దేవునికి మొరపెడుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మాటలు మనకెంతో ఆశీర్వాదంగాను, మనకెంతో ఒక లెసన్స్, పాఠాలు నేర్పుతున్నట్టుగాను ఈరోజు మనకు కనపడుతున్నాయి. మనం కూడా మన దైనందిన జీవితంలో మన యొక్క
రోజువారీ జీవితంలో అనేకమైన ఇబ్బందులకు గురవుతూ ఉంటాం, అనేకమైన శ్రమల గుండా వెళ్తూ ఉంటాం. మనతో ఉన్నవారు, మన చుట్టుపక్కల ఉన్నవారు మనల్ని సూటిపట్టి మాటలతో బాధ పెడతా ఉంటారు, అపహాస్యపు మాటలతోటి హింసిస్తూ ఉంటారు. మన పనిలో కూడా మనకి సహకరించకుండా మనకి విరోధంగా ఉంటారు. వారందరినీ కూడా దేవుడు ఈరోజు ఏం చేయమంటున్నాడు? క్షమించమని మనతో చెప్తున్నాడు. ఇదిగో నేను క్షమించి ఉన్నాను, నేను మీ పాపములన్నిటినీ క్షమించి ఉన్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోవాలి, నేను మాదిరిగా మీకు ఉండాలి అంటే మీరు కూడా మీ శత్రువులను క్షమించండి అని స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకి శత్రువులు అంటే ఎవరో మన ప్రాణం తీయాలనేసేవాళ్ళు, లేకపోతే మన యొక్క ఆస్తిని కొల్లగొట్టేవాళ్ళు, అసలు మనం లేకుండా కనపడాలని ఆలోచన చేసేవాళ్ళు కాదు. కానీ మన శత్రువులు మన తోటి సహోదరులే, మన తోటి సహోదరులే మన శత్రువులు. ఎలాగంటే మనల్ని కొద్దిగా మంచి డ్రెస్ వేసుకుంటే చాలు, ఏదో ఒక మాట చెప్పి బాగా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొద్దిగా పైకి ఎత్తుకుంటే చాలు, ఏదో ఒకటి ఆపాదించి మళ్ళీ వెనక్కి లాగాలని చూస్తూ ఉంటారు. కొద్దిగా కుటుంబం మంచిగా నడుస్తుంది, మంచిగా ఆశీర్వదింపబడుతుందంటే దానికి వేరే ఏదో ఆపాదించి లోకంలో చులకం చేసి మాట్లాడుతూ ఉంటారు. దయచేసి గమనించండి ప్రియులారా, ఒకరినొకరు ప్రేమించుకోమని దేవుడు మనతో చెప్పిన మాట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు చెప్పిన మాట ఈరోజు మనతో మాట్లాడుతుండగా, మనము ప్రేమ కలిగిన వారమైతే, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ తాళుతుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటినీ కూడా తన భుజాల మీద వేసుకొని మోస్తుంది. కనుక ప్రేమ కలిగి మనం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమ దేవుని స్వరూపము, ప్రేమ దేవుని లక్ష్యము, ప్రేమ అనేది యేసయ్య నిజ స్వరూపం అయి ఉండగా ఆయన వలె మనం జీవించాలి అంటే మనము కూడా ప్రేమ వలె మారాలి, ప్రేమ స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. ఆయన రాకడికి మనం సిద్ధపడాలంటే, ఆయన ఎంత పరిశుద్ధుడిగా ఉన్నాడో ఆ పరిశుద్ధతలోకి మనం వెళ్ళాలంటే మన చుట్టుపక్కల వారి పట్ల కేవలం ప్రేమ కలిగి ఉంటే మాత్రమే జీవించాలనే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ శిలువ పై నుండి, ఆ యొక్క కలువ శిలువలో ఎర్రని ఎండలో ఆ యొక్క భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మనతో స్పష్టంగా. నేను నీ పాపముల్ని నీకు దూరపరిచి ఉన్నాను. తూర్పుకి పరమడ ఎంత దూరమో, ఇదిగో నీ పాపములను నీకు అంత దూరంగా చేసి ఉన్నాను. ఇక అవి నీకు ఎన్నటికీ కనపడకుండా తుడిచివేసి ఉన్నాను చెప్పేసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. పాపాలను క్షమించాలి అంటే, పాపాలను పరిహరించాలంటే పరిశుద్ధాత్ముడికి మాత్రమే ఆ శక్తి ఉంది, పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ పని చేయగలడు. ఆ పరిశుద్ధాత్ముడు ఒకే ఒక్కడు, ఈ లోక రక్షకుడు, మన ఆరాధిస్తున్న నిజమైన క్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. మనము మన యొక్క ఆ పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ఇట్టి రీతిగా దేవుని మహిమపరిచిన వారు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది మనం ఈరోజు తెలుసుకుందాం. మొట్టమొదటిగా అయితే యోసేపు గారి గురించి మనం మాట్లాడదాం. యోసేపు గారిని తన తోడబుట్టిన అన్నలే చంపాలని చూస్తే, యోసేపు గారిని తన తోడబుట్టిన అన్నలే క్రయధనానికి వేరే వాళ్ళకి ఒక బానిసగా అమ్మినా చూస్తే, కానీ ఎన్నడూ కూడా తన సహోదరుల మీద యోసేపు గారు కోపము కానీ పగని కానీ పెంచుకోవాలా. ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని ప్రేమను ఆయన నింపుకున్నాడు. కనుక తన సహోదరులు తను ఎంత హింసించినా కానీ వారిపై కోపము కానీ పగ కానీ లేదు. కానీ వారు ఆపదలో ఉన్నప్పుడు వారిని హక్కున చేర్చుకొని వారి కొరకు తను ఎంతో సహాయం చేసిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా
దావీదు గారిని బట్టి చూడండి, దావీదు గారిని చంపాలని సౌలు ఎన్నో మాటలు ప్రయత్నం చేశాడు. ఈ దావీదు ఉంటే నాకు అడ్డమని, ఈ రాజ్యానికి అడ్డమని, నా తర్వాత నా బిడ్డ రాజ్యానికి రాజుగా ఉండవలసి ఉండగా ఈ దావీదు మధ్యలో ఏంటని చెప్పేసి అడ్డు తప్పించాలని చంపడానికి కూడా సిద్ధపడి ఉండగా, ఇదిగో దేవుని స్వరూపం ధరించుకున్న దావీదు, దేవుని ప్రేమ కలిగిన దావీదు, నేను సౌలుని చంపను, సౌలు మీద నాకు పగలేదు కాదా, సౌలు యొక్క వంశములో ఎవరైనా జీవించి ఉన్నారా అని తిరిగి అడిగిన ఒక దేవుని స్వరూపమైన దావీదుని ఈరోజు మనం చూడాలి. వాళ్ళు దేవుని ప్రేమ నింపుకున్నారు కనుకనే ప్రాణాన్ని తీసే శత్రువులను సైతం కూడా ప్రేమించడానికి సిద్ధపడి ఉన్నారు. అదే రీతిగా ఇంకా మనము అనేక మందిని తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ మన నూతన నిబంధనలో మనం చూసినట్లయితే స్టెఫన్ గారిని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. దేవుని స్వార్థను చెబుతున్నాడని, దేవుని మార్గాలని ఆయన బయలుపరుస్తున్నాడని చెప్పేసి ఆ యొక్క మతాధికారులు, మతమౌఢ్యంలో మత ఉన్మాదంతో ఉన్నవారు ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు అయినా కానీ తన బాధను ఎక్కడ బయలుపరచలేదు. కానీ అయ్యా ఇది క్షమించమని ఆయన దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అదే రీతిగా పరిశుద్ధుడైన పౌలు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము దేవుని పరిచర్యలో ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, వేదలు, ఎన్నోసార్లు కొట్టబడి ఉన్నాము. కానీ వాటన్నిటిని బట్టి మేము ఎన్నడూ చింతించలేదు. కానీ మా దేవుని పరిచర్య మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందని ఎన్నో మార్లు ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. నేటి కాలంలో అయితే ఆ మధ్య ఒరిస్సా రాష్ట్రంలో సహోదరులు స్టీఫెన్ గారు ఒక మిషనరీగా సువార్త పరిచర్య చేస్తుంటే అక్కడ కూడా అదే పరిస్థితి. మతోన్మాదులు మతాన్ని కళ్ళకి అడ్డం పెట్టుకొని ఆత్మస్థితిలో లేని వారందరూ కూడా ఉండగా దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. దురాత్మ శక్తితో పీడించబడుతున్నారు చూడండి. ఇక్కడ ప్రతి దురాత్మ శక్తి చేస్తున్నాము దహింపబడిపోవాలి. దహింపబడతాయి. హల్లెలూయా, 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 యేసునాథా దేవా వందనాలో రాజా, వందనాలో రాజాది రాజానికే వందనాలో, రవి కోటి తేజానికే వందనాలో, రాజాది రాజానికే వందనాలో, రవి కోటి తేజానికే వందనాలో. పాపిని కరుణించి ప్రణదానమిచ్చావు, పరజీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి, పాపిని కరుణించి ప్రాణదానమిచ్చావు, పరమా జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి, 12 గుమ్మములా 12 గుమ్మముల పట్టణమే నాకు కట్టబెట్టినావా, రాజాది రాజానికే వందనాలు.
అందరివి. కొట్టితే జాతికే వందనాలు, రాజాది రాజానికే వందనాలు. రవి కొట్టితే జాతికే వందనాలు. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్న బుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు అయ్యా. కన్ను మిన్ను కానకుండా నిన్ను విడిపోయాను, చిన్న బుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు. నీ మనసే వెన్నయ్యా, నీ మనసే వెన్నయ్యా, నా కన్న తండ్రి నా యేసయ్యా. రాజాతి రాజానికే వందనాలు, రవి కొట్టితే జానికే వందనాలు. రాజాతి రాజానికే వందనాలు, రవి కొట్టితే జానికే వందనాలు. యేసునాథా దేవా వందనాలు, రాజా వందనాలు. రాజాది రాజానికే వందనాలు, రవి కొట్టితే జానికే వందనాలు. రాజాది రాజానికే వందనాలు, రవి కొట్టితే జానికే వందనాలు. హల్లెలూయా. నేడు నీకు నాతో కూడా పరదేశంలో ఉండు. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ మోహన్ రావు గారు లేఖన వాక్యాన్ని చదువుతారు. నేడు మీరు ఆనందంగా నిశ్చయంగా మీకు చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుకున్న లేఖన భాగం లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఈ లేఖన భాగాన్ని దేవుడు ప్రభు అయిన యేసు అక్కడ మాట్లాడుతున్న సందర్భం. ఎందుకు ఆ మాట మాట్లాడాలి అన్న విషయాలను పరిశీలన చేద్దాం. ఎవరి విషయమని మాట్లాడాడు, ఎవరిలో మార్పు కలగటానికి, అంత అధికారం కలిగి మాట్లాడటానికి ఆయన ఏమి అధికారం ఉందని ఆయన మాట్లాడాడో పరిశీలన చేద్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అనే ఈ మాటలో ప్రేమ ఉంది. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అనే ఈ మాటలో ప్రేమ ఉంది, కృప ఉంది, ఈ మాటలో రక్షణ ఉంది, ఈ మాటలో పరదేశులో గొప్ప ఆనందంలో ఉంటాము అన్న ఆశ కూడా ఈ మాటలో ఉంది. ఇంతకు ప్రభు అయిన యేసు ఈ మాట, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్పిన ఆయన స్థానమేమిటి అంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో ఉంది. ఆయన దేవునితో సమానుడు
దేవుని స్వరూపం కలిగిన వాడు ఆయన తన పరలోక భాగ్యాన్ని వదిలి ఒక దాసుడుగా, మనుషుడుగా, రిక్తుడుగా ఈ లోకానికి వచ్చాడు. నిత్యము ఆయన పొగడబడుతూ ఉన్నాడు. అటువంటి గొప్ప ఆయన ఇక్కడ ఎక్కడ ఉన్నాడు అంటే ప్రభు అయిన యేసు సిలువలో ఉన్నాడు. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువు ముళ్ళ కిరీటాన్ని ధరించి రక్తం కారుస్తూ మరణ యాతనలో ఉన్నాడు. అది యాతన పడే సమయం. ఆ సమయంలో కూడా ఆయన ఒక నేరస్తుని కోసం ఆయన పలుకుతున్న మాటలు, తన బాధలో, తన యాతనలో, తన బాధలు అనుభవించుకొని బాధపడవలసిన సందర్భంలో కూడా ఆయన ప్రేమ చూపుతూ, కృప చూపుతూ, రక్షణను అనుగ్రహిస్తూ ఆయన పలుకుతున్న మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని. అయితే ఇక్కడ ఆ మాట అనవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే సృష్టికర్త అయిన దేవుడు ఆకాశాన్ని సృజించి అందులో సమస్తాన్ని కలుగజేసి, భూమిని కలుగజేసి, భూమిలో ఉన్న సమస్తాన్ని, సముద్రాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసి, మనుషుడిని కూడా కలుగజేసి, మనుషుడికి కావలసిన సమస్తమును కలుగజేసి, దేవుడు నీతివంతంగా విధేయతగా జీవించమంటే అవిధేయుడైన మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడు. వారసత్వంగా వచ్చిన పాపం ఈ లోకంలో తన ఆశలు నెరవేర్చుకోవటానికి చేసిన పాపం, శరీర కోరికలు నెరవేర్చుకోవటానికి చేసిన పాపం, సాతాను ప్రేరేపణతో చేసిన పాపం, తను అంత పాపాత్ముడైపోయాడు, నేరస్తుడయ్యాడు, దోషి అయ్యాడు. ఇటువంటి దోషికి మరణశిక్ష ఉంది. అయితే ఈ మరణశిక్ష మరణశిక్ష నుంచి తప్పించటానికి ప్రభు అయిన యేసు దేవునితో సమానుడై, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి పరలోక భాగ్యాన్ని వదిలి ఈ లోకానికి వచ్చి అందరి నిమిత్తమై ఆయన ఈ లోకంలో జీవిస్తూ నీతివంతుడుగా జీవించినప్పటికీ అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. ఆయన అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, నేరస్తులతో పాటు సిలువ వేయబడ్డాడు. ఆ సందర్భంలో పలికిన మాట ఇది. ఆయన 23వ అధ్యాయం 39వ వచనాన్ని మనం చూస్తే, లూకాసు వార్త, వేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షింపమని చెప్పాను. ఇక్కడ ఒక నేరస్తుడు ప్రభు అయిన యేసును, తనతో పాటు సమానంగా శిలువ శ్రమలను అనుభవిస్తున్న యేసును చూస్తూ అంటున్న మాటలు ఇవి, హేళన చేస్తున్న మాటలు. అంతకు మునిపే ప్రభు ఆయన తీర్పు తీర్చబడే సమయంలో ఎన్నో అవమానాలు పొందాడు. ఆయన నిందలు మోశాడు, నేరాలు మోశాడు. వాటన్నింటినీ భరిస్తూ ముళ్ళ కిరీటాన్ని భరించి రక్తాన్ని కారుస్తూ శ్రమలు అనుభవిస్తూ కూడా ఆయన ఉండగా, ఆయనతో పాటు ఉన్న ఆ నేరస్తుడు అంటున్న మాటలు, నీవు క్రీస్తువు కదా. క్రీస్తు అంటే అభిషక్తునివి కదా అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన రక్షించేందుకు దేవుని యొక్క అభిషేకం పొంది వచ్చిన వాడు క్రీస్తు. నువ్వు అభిషేకం పొంది వచ్చిన వాడివి కదా, మమ్మల్ని కాపాడు, నిన్ను నువ్వు కాపాడుకో అని ఆ దొంగ ఆయనను హేళన చేస్తూ మాట్లాడిన మాట. అయితే వెంటబడే పక్కనే ఉన్న మరో నేరస్తుడు ఏమంటున్నాడు, అతనిని గద్దించాడు. అతన్ని గద్దించి ఏమంటున్నాడంటే, అతను, మనం పాపం చేసిన వారం, మనకు ఈ శిక్ష న్యాయమే, కానీ ఏ పాపం చెయ్యని ప్రభు అయిన యేసు సిలువలో శిక్ష అనుభవిస్తున్నాడు అని అతనికి గ్రహింపు కలిగింది. రెండవ దొంగకు తన మనసులో పశ్చాత్తాపం కలిగింది. మనం నేరస్తులం, మనం పాపం చేసిన వారం, అయితే మనకు ఈ శిక్ష న్యాయమే, కానీ ప్రభు అయిన యేసు ఏ శిక్ష పాపం చేయకపోయినప్పటికీ శిక్ష అనుభవిస్తున్నాడని తనలో ఒక రకమైన పశ్చాత్తాపపు భావం కలిగింది. అది అంతేకాకుండా తను యేసు ప్రభు నిర్దోషి అని గ్రహించాడు. తన క్రియలకు
దొంగతనం చేసి నేరస్తులమైన తమ క్రియలకు, ఏ పాపం చెయ్యని యేసు ప్రభువు యొక్క క్రియలకు చాలా అంతరం ఉందని గ్రహించాడు. అది అతను తెలుసుకున్నవాడై తను దొంగనని ఒప్పుకుంటూ, తనకు ఈ శిక్ష న్యాయమే అని ఒప్పుకుంటూ, తన పాపాల నుంచి బయటపడటానికి ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఆయన ఏమని ప్రార్థన చేశాడు అంటే, ఆయన యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న మాట ఆయనతో మాట్లాడాడు. ప్రభువును మీద నమ్మకం ఉంచాడు. ఈ రెండవ నేరస్తుడు ఆయనకి ఒక నమ్మకం కలిగింది. ప్రభువు నెమ్మదిని బట్టి, ఆయన విధానాన్ని బట్టి ఈ మనిషిలో ఒక నమ్మకం కలిగింది. ఈయన దేవుని కుమారుడే, ఈయన అభిషేకం పొంది వచ్చిన వాడే, తండ్రి అయిన దేవుడు ఈయనకు ఒక పరలోకంలో ఒక రాజ్యాన్ని అప్పగించాడు, ఆ రాజ్యంలో ఈయన రాజ్యపాలన చేస్తాడని నమ్మకం కలిగిన వాడై ఆ దొంగ, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక చిన్న ప్రార్థన లాంటిది ఆయన చేసినప్పుడు, అందుకు ఆయన అంటున్నాడు, యేసు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ వెంటమడి అంటున్నాడు, అధికారం కలిగిన వాడు. అక్కడ నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటున్నాడు. నీవు చేసిన పాపాలకు నీవు నీ పాపాలను ఒప్పుకో, నీవు క్షమాపణ అడుగు, నీవు బాప్తిసం పొందు, నీవు నీతివంతమైన జీవితం జీవించు, సంఘపు విధానాల ప్రకారం, ధర్మశాస్త్రపు విధానాల ప్రకారం బ్రతుకని చెప్పలేదు, కానీ నేడు నీవు నాతో పరదేశంలో ఉండు అని వెంటమ్మడే ఆయనతో చెప్పిన అధికారం కలిగిన వాడు ఆయన ప్రభు అయిన యేసు. అయితే మనం ఈ లోకంలో పుట్టిన మనం పాపాలు చేస్తూనే ఉంటాం, అన్యాయాలు చేస్తూనే ఉంటాం. అయితే మనల్ని రక్షించే ప్రభు ఉన్నాడని మనకు ఇక్కడ రెండవ దొంగ మాటల్ని బట్టి మనకు అర్థమవుతోంది. ఇతను మనం పరదేశంలో ఉంటాము అన్నాడు. పరదేశంలో అక్కడ నీతివంతులుగా ఉండే మనుషులు ఉన్నారు. ఒక వ్యక్తి పాప విముక్తి పొందటానికి ఒక చక్కని మార్గం ఉందని దేవుడు ప్రభు అయిన యేసు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకు మనము మన పాపాలను ఒప్పుకోవాలని కాదు, ఒప్పుకోకపోయినా, మనము బాప్తిసము పొందకపోయినా, సంఘ సంబంధమైన సంస్కారాలు ఆచారాలు పొందకపోయినా, ఏ విధమైన సత్కార్యాలు చేయకపోయినాను కూడా ఆ నేరస్తుడు పాప విముక్తి పొందినట్లు మనం కూడా పాప విముక్తి పొందే అవకాశం ఉందని రెండవ నేరస్తుని మాటల్ని బట్టి, ప్రభు అయిన యేసు తను చెప్పిన మాటని బట్టి మనకు అర్థమవుతుంది. వెంటనే పాప విముక్తి పొంది అతడు చనిపోయిన రోజుల్ని పరదేశు చేరుకున్నాడు. విమోచన కోసం అతడు ఎదురు చూడాల్సిన అవసరమే లేకుండా పోయింది. నేను పాపం చేశాను, ప్రభు అయిన యేసు దగ్గర ఒప్పుకున్నాను, నాకు శిక్ష అనుభవించాను, ఇప్పుడు ప్రభు అయిన యేసు నాకు పరలోక భాగ్యం ఎప్పుడో ఇస్తాడని కాదు, ఇప్పుడే ఇస్తాడు. పాప విమోచన కోసం అతడు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా వెంటనే సిలువలో తన ప్రాణాన్ని విడిచిన మరుక్షణమే ఆయన ప్రభువుతో కూడా పరలోకంలో ఆయనతో కూడా ఉన్నాడు. పాప విముక్తి పశ్చాత్తాపం నమ్మకాల మూలంగా మరియు కలగదు, కానీ పాప విముక్తి ఈ పశ్చాత్తాపము నమ్మకాల మూలంగా మరియు దేవుని కృప వల్లనే ఇంత గొప్ప కార్యం జరిగింది. పాప విముక్తి జరిగింది. పాప విముక్తికి తనలో పశ్చాత్తాపం కలిగింది. ఈయన దేవుని కుమారుడు, ఈయనకు తండ్రి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు, ఆ రాజ్యంలో ఆయన రాజ్యాధికారం చేస్తాడు అని నమ్మకం కలిగిన వాడై ప్రార్థన చేసిన మరుక్షణమే అతని ప్రార్థనను బట్టి కాకపోయినా దేవుడు తన కృపను బట్టి అతనికి పరలోక భాగ్యాన్ని ఇచ్చాడు. మన జీవితాల్లో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎంతో దూరం వెళుతూ ఉంటాం, మన పాపాలను అంగీకరించకుండా పోతూనే ఉంటాం. అయితే
ప్రభు అయిన యేసు చెబుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నేను నీతో కూడా ఉన్నాను, నువ్వు నాతో కూడా పరదేశంలో ఉన్నావు. అయితే మనం ఎలా ఉండాలి? పాపం చేసి ప్రభువును మమ్మల్ని కనికరించలేదని దూషించే మొదటి దొంగలా ఉందామా? మనం పాపాత్ములం, మనం పాపం చేశాం, మన పాపానికి పరిష్కారం చూపే ప్రభువు మన పక్కన ఉన్నాడు. ప్రభువును అడిగితే చాలు, వెంటనే మనకు పరలోక భాగ్యం ఇస్తాడన్న నమ్మకంతో అడిగిన రెండవ దొంగలా ఉందామా? మనం ఎలా ఉండాలి? అయితే మనం పాపులమే అయితే నీ కృప గొప్పది ప్రభువా అని మనం అనాలి. మనము పాపులమే అయితే, మనం పాపం చేసిన వారమే అయితే, మనము సంస్కార్యాలు చెయ్యకపోయినా, మనము ఆచార వ్యవహారాలు లేకపోయినా ప్రభువు మనతో ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు. మనం పాపులమని అంటే చాలు, నీ కృప గొప్పదే కృప కలిగిన ఆ దేవుడు మనల్ని తన వైపు తిప్పుకుంటాడు. నీ వైపు తిరుగుతాం, నీ కృపను మాకు అనుగ్రహించు ప్రభువా అని రెండవ దొంగలాగా మనం కూడా ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆ దేవుని ద్వారా పరలోక రాజ్యాన్ని పొందిన, పరలోక రాజ్యంలో అధికారం పొందిన ఆ యేసు ప్రభు మనకి కూడా వెంటనే తన కృపను అనుగ్రహించి పరలోక భాగ్యాన్ని మనకు అనుగ్రహించటానికి మనం సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం మొదటి దొంగలా ఉండకుండా మొదటి నేరస్తుడిలా కాకుండా రెండవ నేరస్తుడిలా, పశ్చాత్తాపం పొందిన నేరస్తుడిలా, పాపం పరిహరించే ప్రభువుకు అధికారం ఉందనే నమ్మకం కలిగిన వారమై ఆయనను అడిగితే ఆయన మనకు పరలోక భాగ్యం ఇచ్చే దేవుడనే నమ్మకం ఉంచి ఆయనను ప్రార్థన చేస్తే మనకు ఆ భాగ్యం ఎప్పుడో కాదు, వెంటనే దొరుకుతుందన్న నమ్మకం కలిగిన వారమై మనము ఆయనను అడగటానికి, ఆయన కృప పొందటానికి మనము సిద్ధంగా ఉందాం. అయితే రెండవ దొంగల ప్రభు మీద విశ్వాసం ఉంచి అలా జీవించి ఆయనను అడిగి మనం పరలోక భాగ్యాన్ని పొందుదాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా, వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని, నమ్మితి నీ పాదంబులను బాసిల్లెను సిలువలో పాపక్షమాం. యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమాం. నామంలో ప్రియ సంఘస్థులందరికీ శుక్రవారం శుభములు తెలియజేస్తున్నానండి. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను.
మరి యేసయ్య కల్వరి శిలువలో పలికినటువంటి మూడవ మాటను గురించి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కొన్ని విషయములు ధ్యానిద్దామండి. ఒక చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మరి యొక్క 2 మాటల ద్వారా మా ప్రియ సహోదరులు మాట్లాడి ఉన్నారు నా తండ్రి. 3వ మాట నేను మాట్లాడవచ్చు ఉండగా మీరు నాతో ఉండండి నాయన. ఏది మాట్లాడాలో నాకు జ్ఞానమును అనుగ్రహించండి, ధైర్యమును దయచేసి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి 3వ మాట మరి యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు చూద్దామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మొదటిగా మాట్లాడిన మాటలో వర్డ్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ గుణమును మనము తెలుసుకున్నామండి. యేసయ్య మరి ఏ రీతిగా క్షమించారో, క్షమాపణ గుణం ఏ విధంగా కలిగి ఉండాలో మనకు కొన్ని మాటలు మనం మొదటి మాటల్లో మనం తెలుసుకొని ఉన్నామండి. అదే రీతిగా యేసయ్య సిలువలో పలికిన 2వ మాటలో వర్డ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ గురించి మనం తెలుసుకొని ఉన్నామండి. మరి యేసయ్య సిలువలో పలికిన 3వ మాట వర్డ్ ఆఫ్ ఎఫెక్షన్ దయ, ప్రేమను కలిగి ఉండటం. ఆ యొక్క మాటలు మనము ఈరోజు తెలుసుకుందామండి. యేసుక్రీస్తు ప్రభువుకు ఈ లోకంలో 2 బాధ్యతలు ఉన్నాయండి. ఒకటి తండ్రి చిత్తమును నెరవేర్చడం. తండ్రి చిత్తం నెరవేర్చడం అంటే ప్రపంచ మానవాళి కొరకు తన యొక్క ప్రాణమును పెట్టడం. మనము దేవుణ్ణి ప్రేమించాము అని కాదు కానివ్వండి, దేవుడే మనల్ని ప్రేమించి మన పాపములకు దేవుడే ప్రాయశ్చిత్తమై ఆ యొక్క సిలువలో బలియాగమయ్యాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపారండి. మనం ఇందులో యేసుక్రీస్తు యొక్క ప్రేమను చూస్తున్నాం. ఇందులో ప్రేమ ఉన్నది. మరి యేసయ్య మన పాపములు ప్రాయశ్చిత్తార్థ బలిగా అయ్యారు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుకనే తన కుమారుణ్ణి శ్రమలకు, సిలువ మరణానికి అప్పగించారు. ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అంటూ ఎవరు ఉండరని ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రేమిస్తారు. మరి రోమా 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సిలువలో చనిపోయారండి. ప్రతి మానవుడు మరణాన్ని తన పాపోద్యోగానికి జీతంగా స్వీకరిస్తున్నాడు. మరి 2వ విషయంగా చూసుకున్నట్టే యేసయ్య ఈ లోకంలో ఒక కుటుంబంలో పుట్టిన బిడ్డగా తన తల్లి యొక్క బాధ్యతను స్వీకరిస్తున్నారు. తల్లి యొక్క బాధ్యత అంటే కుటుంబమును, అన్నదమ్ములను, కన్నవారిని మరి పట్టించుకొనుట, కుటుంబ వ్యవస్థ గురించి ఇక్కడ యేసయ్య మాట్లాడుచున్నారండి. యేసయ్య సిలువపై ఉన్నప్పుడు మరి తన తల్లి అయిన మరియతోనూ ప్రియ శిష్యుడైన యోహానుతోనూ మాట్లాడి తల్లి యొక్క సంరక్షణ బాధ్యతను యోహానుకు అప్పగిస్తాయండి. మరి యేసయ్యకు 12 మంది శిష్యులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన యొక్క బాధ్యతను పేతురు గారికి ఇవ్వలేదు, మరి తోమా గారికి ఇవ్వలేదు, యాకోబుకు ఇవ్వలేదు. కానీ ఆయన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారికి మాత్రమే ఈ యొక్క బాధ్యతను ఇచ్చారండి. మరి తల్లి యొక్క బాధ్యత అంటే మరి యేసయ్య నేను చనిపోయిన తర్వాత తల్లి యొక్క పోషణ, సంరక్షణను చూసుకోవాలి. కాబట్టి ఆ యొక్క పూర్తి బాధ్యతను యోహాను గారు మాత్రమే ఇది చేయగలరని ఆ యొక్క బాధ్యతను యోహాను గారికి తల్లి యొక్క బాధ్యతను యోహాను గారికి అప్పగించారండి. మరి ఈ రోజుల్లో మనల్ని కని పెంచి ప్రేమను పంచి ఇచ్చిన తల్లిదండ్రులను మనం ఏ రీతిగా చూసుకుంటున్నాము, మరి నిర్లక్ష్యం చేస్తున్నామండి. మనం ఒకసారి ఆలోచించాలి. మరి ఈ రోజుల్లో మరి తల్లిదండ్రులు ఎంతగానో వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వారికి ఉన్నదంతా కూడా శ్రమించి మనల్ని ఉన్నతమైన చదువులను చదివించి మరి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచితే మరి వారిని తల్లిదండ్రులు మాత్రం మరి ఓల్డేజ్ హోముల్లోనూ ఈరోజు ఎంతోమంది ఉంటున్నారు. మరి వాళ్ళు కూడా తినడానికి తిండి లేని, ఆహారం పెట్టలేని స్థితిలో రోడ్ల మీద ఎంతోమంది తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నామండి. దేవుడు మనకిచ్చినటువంటి 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదు అంటున్నారు. మనము
ప్రస్తుత సమాజంలో మరి కొంతమంది అయితే తల్లిదండ్రుల్ని పట్టించుకొని వారిగా వారి పట్ల దయ, ప్రేమ, కనికరము, ఆప్యాయత, ఓదార్పు లేని వారుగా వాళ్ళు ఉంటున్నారండి. మరి యేసయ్య తన సిలువలో కూడా మరణిస్తూ తన యొక్క బాధ్యతను, తల్లి పట్ల బాధ్యతను మర్చిపోలేదండి. అది యొక్క సిలువ మరణం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు. మరి యేసయ్య సిలువ మరణం ద్వారా తన తల్లి పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల ఏ విధంగా ఉండాలో మనకు గుర్తు చేస్తున్నారండి. మనము దేవునికి భయపడి మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో తల్లిదండ్రుల్ని గౌరవించాలి, ప్రేమించాలి. మరి ముఖ్యంగా వారిని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వారి పట్ల ఓదార్పు, కనికరము, ప్రత్యేకమైన బాధ్యత కలిగి ఉండాలని ఈ యొక్క వచనంలో మనం చూస్తున్నామునండి. మరి శిష్యుడు తల్లియు తాను ప్రేమించిన శిష్యుని దగ్గర నిల్చొని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాను గారిని తల్లికి పరిచయం చేస్తున్నారండి. అదే రీతిగా ఆ శిష్యుని చూసి అమ్మ నీ తల్లి అని ఆ యొక్క బాధ్యతను, తండ్రి యొక్క బాధ్యతను మరి యోహాను గారికి ఇస్తున్నారు. ఆ గడి నుండి ఆ శిష్యుని ఆమెను ఇంట చేర్చుకొని అంటున్నారు. ప్రియ సంగమా, మరి మనము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనం ఏ రీతిగా ఉంటున్నామో, మరి క్షమాపణ గుణము కలిగి, ప్రేమ కలిగి, ఒక బాధ్యత కలిగి మనం ఈ యొక్క మధ్యకాల సమయంలో మనం ఆ రీతిగా ఉంటున్నామో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. ప్రతి ఒక్కరము కూడా దేవునికి భయపడాలి, వారి కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, మరి గౌరవించాలి, వారిని బాధ్యతాపరంగా వాళ్ళని చూసుకోవాలండి. మరి 40 దినములు మాత్రమే యేసయ్య యొక్క శిలువ శ్రమను మనము జ్ఞాపకం చేసుకున్నట్టు కాదు కానివ్వండి, ప్రతిదినము క్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు యొక్క 2వ రాకడలో మనందరము సిద్ధపడాలన్న ప్రార్థన విజ్ఞాపనతో మనం అందరము ముందుకు వెళదామండి. ఈ యొక్క కొద్ది మాటల దేవుని ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవరును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, కరుణాగల సోదరుండై ధరణికే తెంచేనయ్యా, స్థిరముగా నమ్ముకొనిన మన కొసకు పరలోక రాజ్యమును. రాజులకు రాజైనాయి మన పూజ చేయుటకు రండి, ఇట్టి శ్రమలను పొందిన రక్షకుని పట్టుదలతో నమ్మిన అట్టాసముతోడను పరలోక పట్టణమున చేర్చును. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి, త్వరపడి రండి రండి పరమ గురుని యొద్దకు మీరాలు. దరికి చేరిన వారిని ఈ ప్రభు దరుమాడెన్నడు దూరము. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. హల్లెలూయా. మహోన్నతుడైన యేసయ్య నామముకి మహిమ కలుగును గాక. ప్రభువునందు చేరిన అందరికీ వందనాములు. యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా శిలువలో పలికిన 7 మాటలు మనందరం జ్ఞానం చేసుకుందాము. ఈ సమయంలో 4వ మాటను మనం ధ్యానం చేసుకుందాము. గ్రంథంలో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 40వ వచనం చూసినట్లయితే,
ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థం వస్తుంది. అది మత్తయి గారు తన లేఖనాల్లో రాశారు. అదేవిధంగా మార్కు సువార్త మార్కు గారు తన లేఖనాల్లో ఈ విధంగా రాశారు. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం మనం చూసినట్లయితే 34 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తని బిగ్గరగా కేకవేస్తాను. ఆ మాటలకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితవని అర్థమిస్తున్నది. కాబట్టి మన ప్రభువారు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మింది. కాబట్టి ప్రభువారు సిలువలో అనగా ఆ గొలగొత్త కొండ మీద కలవరి కొండ మీద సిలువలో వేలాడిన ఆ సమయంలో అన్నీ కూడా ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రవక్తల చేత 1000 సంవత్సరాల కిందట లిఖించడం జరిగింది. 1000 సంవత్సరాల కిందట ప్రవక్తల ద్వారా దేవుడు తన ప్రవచనాలని ప్రవక్తల ద్వారా రాయడం జరిగింది. అవన్నీ కూడా నెరవేర్చడానికి క్రీస్తు వారు ఈ లోకంలో పుట్టడం జరిగింది. ఆ పుట్టుక విధానంలో లోక పాపములు అనగా మన పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని శిలువ యాగంలో అవన్నీ కూడా భూమి మీద మన పట్ల నెరవేర్చడం జరిగిందన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రభువారు మత్తయి సువార్తలో స్పష్టంగా చూసినట్టు 27వ అధ్యాయము 'ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేస్తాను. కాబట్టి ఏలి ఏలి అనే మాట ప్రభువారు ఆ ప్రాంత యూదులందరూ కూడా హెబ్రీ భాషలో మాట్లాడతారు. కాబట్టి ఆ మాట ఆ హెబ్రీ భాషలో మాటల్లో వాళ్ళు ఆ భాషల్లో కూడా తేడా అనమాట. ఇప్పుడు ఆంధ్రాలో తెలంగాణ వేసగా రకరకాల ఒకే మాట రకరకాల మాట్లాడతాం కదా. అదేవిధంగా ప్రభువారు హెబ్రీ భాషలో ఇదొక లాంగ్వేజ్. ఏది ప్రభువారు ఆ పలికిన మాట ఒక లాంగ్వేజ్, ఏలి ఏలి అనే మాట. కానీ అక్కడ యూదులు ఏమనుకున్నారు తెలుసా? ప్రభువారిని రక్షించడానికి ఏలియా దిగి వస్తాడేమో అని అర్థం చేసుకుంటున్నారు. ప్రభువు ఏలి ఏలి అనే బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు అక్కడున్న యూదులు అక్కడుండే ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? ఏలియా గారు ప్రభువుని రక్షించడానికి ఆదరించడానికి వస్తాడేమో అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏం తెలుసా? ప్రభువారు మిట్ట మొదలైనప్పుడు ఆయన శ్రమలు పొందిన తర్వాత ఆ భరించలేని ఆ వేదన, భరించలేని పాపపు యొక్క మరణము, పాపం యొక్క ముళ్ళు ఎంత భయంకరమైనదో మన ప్రభువారు బాధతో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితని బిగ్గరగా కేక వేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడుండే ప్రజలందరూ కూడా తమ యొక్క నేత్రాలు అనగా ఆత్మ నేత్రాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. వాళ్ళు ఆత్మీయ నేత్రాలు అక్కడున్న ప్రజలకు యూదులకు ఇంకా వెలిగించలేదు. చూటల్లా ప్రభువుని ఒక మరియమ్మ కొడుకుగా చూస్తున్నారు తప్ప ఇతను సర్వేశ్వరుడు, ఆది సంపూతుడు, సృష్టికర్త అయిన దేవుడని ఎవరు కూడా గ్రహించలేకపోతున్నారు. కాబట్టి
గ్రహించక అందరు కలిసి మన ప్రభువారిని ఆ సిలువకు అప్పచెప్పడం జరిగింది. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. కాబట్టి ప్రభువారు తన తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిలో భాగంలో సమస్తాన్ని కూడా కలిగి చేశాడు. ఈ భూమి మీద తండ్రి యొక్క సహాయంతో ఎన్నో అద్భుతాలు సూచక్రియలు మహత్కరాలు చేసి ఉన్నాడు. ఎన్నో కానీ ఆ క్షణము ఆ సెకను దేవుడు తన ప్రియకుమారుని ఏం చేశాడంట? చెయ్యి విడిచిపెట్టాడు. చెయ్యి విడిచిపెట్టడం వల్ల బాధ కలిగింది, వేదన కలిగింది. ఎస్, అవును, ఈ లోకంలో నీవు నేను మనమందరం కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడితే తప్ప మనకు శాంతి సమాధానం ఈ లోకంలో దొరకదు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఎస్, ప్రభువు మన అందరికీ మాదిరి జీవితాన్ని కనుపరుస్తున్నాడు, చూపిస్తున్నాడు. మనందరం కూడా దేవునితో క్రీస్తుయేసును బంధం కలిగించాలని ప్రభువు సిలువలో మనకు మాదిరి జీవితాన్ని చూపిస్తున్నాడు. నేను నా తండ్రి చెయ్యి విడిచిపోవడం వల్ల నేను చాలా బాధతో కేకలు వేస్తున్నాను. చాలా బాధ. ఎవరైనా సరే క్రీస్తుయేసులో మన దేవునితో మనం కానీ సంబంధం పెట్టుకోకపోతే ఈ లోకంలో జీవించలేము. ఎన్నో ప్రార్థనలు చేసినా, ఎన్నో ఉపవాసాలు ఉన్నా, క్రీస్తునేసినందు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసినా దేవుడు వాక్యపరంగా జీవించకపోతే మనం బ్రతకలేం అని ప్రభువే మాదిరి జీవితాన్ని అటు చూపిస్తున్నాడు. కాబట్టి మనమందరం ఏం చేయాలా? దేవుడిని హత్తుకోవాలా. క్రీస్తుయేసునందు దేవుడు వాక్యం ప్రకారంగా జీవించాలి. అదే ప్రభువారు మనకు చూపిస్తున్నారు. అసలు దేవుడి ఉద్దేశం ఏంది? మన ప్రభువారిని ఎందుకు చేయి విడిచిపెట్టాడు? మన ప్రభువారిని దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు తన చెయ్యిని? కాబట్టి అయిన ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే చాలు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో అనే మాటకి మనం వివరణ ఇవ్వలేము. ఎంతో కాబట్టి ఎంతో ప్రేమించెను. ఎవరిని? మనలందరినీ కూడా దేవుడు ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ, మన మీద ఉన్న ప్రేమ తన కుమారుని యేసుక్రీస్తు వారిని సిలువలో విడిచిపెట్టేశాడు. అర్థం చేసుకోండి. మన మీద ఉన్న ప్రేమ తన ఏకైక కుమారుడైన యేసు ప్రభు చేశారా? లేదు. పిలాతు కూడా అన్నారు ఇతను ఏ పాపం లేదని. ఇతనిలో ఏ పాపం లేదు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కళంకుడు, 10,000లో అతి సుందరైన మన ప్రభువారు పాపం చేయాల. కానీ మన పాపాలు ఉన్నాయి కదా, అన్నీ కూడా ప్రభు తన మీద వేసుకున్నాడు. పాపం చేసే ప్రతి వాడు జీత మరణం. పాపం చేసే ప్రతి వాడు మరణానికి పాత్రుడు. దేవునికి పాపం అంటే చాలా అసహ్యమయం. కానీ దేవుడి యొక్క సంకల్పంలో మన పాపాలు క్రీస్తు మీద వేయబడ్డాయి. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి ప్రభువును అక్కడ విడిచిపెట్టేశాడు. పాపం అంతే. పాపం చేసే ప్రతి వాడు దేవుడి క్రియలను వివరించలేడు. కాబట్టి పాపం ఒక మనిషిని చంపడం జరిగింది. కాబట్టి మనం యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించాను. కాబట్టి ఎంతో ప్రేమించను ఎలా? ఆదికాండము 2వ
2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయ్యెను. మనల్ని పుట్టించింది ఎవరు? మన దేవుడు. ఈ సృష్టిని నోటి మాట చేత నిర్మించిన దేవుడు మనల్ని ఎలా పుట్టించాడు? సహస్తలతో, అందంగా, ప్రేమగా, ఎంతో సుందరంగా మనల్ని పుట్టించడానికి మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుడు ఆదాములతో సంధ్యాకాలంలో మాట్లాడడం జరిగింది. ప్రతిరోజు మన దేవుడే అనే యెహోవా ఆదాములతో సంధ్యాకాలంలో ఏం చేసింది? మాట్లాడడం జరిగింది. కాబట్టి దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాడు, ఒక ప్రేమను ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఆదాములు ఏం చేశారో తెలుసా? దేవుడి యొక్క మాటను అతిక్రమించడం జరిగింది. దేవుడి యొక్క మాటను ఏం చేశాడు? ఆదాములు చేయడం వల్ల పాపం చేయబడ్డారు. పాపం చేసే ప్రతి ఒక్కరూ దేవుడికి ఎడబడవలసిందే. అందుకోసం దేవుడు ఏదో తోట నుంచి వెళ్ళగొట్టేసిన వాళ్ళని, వెళ్ళగొట్టడం అంటే తరిమివేయడం. కానీ తాను ఏర్పరిచిన మనుషులు ఈ భూమి మీద పాపంతో అనేక దుష్కర్మలు, అనేక దొంగతనాలు, వ్యభిచారాలు, మనిషి అనేక తన స్పృహను కోల్పోయేసి భూమి మీద జీవించలేక ఉన్న సమయంలో నేను ఏర్పరిచిన బిడ్డలను భూమి మీద నశించిపోతున్నారు, వీళ్ళని రక్షించాలని చెప్పి జగత్తు పునాది వేయబడక మునిపే, అది దేవుడి యొక్క సంకల్పం. జగత్తు పునాది వేయబడిపే క్రీస్తు వారిని మా అందరి కొరకు ఏం చేయాలని ఉంది? సిలువలో బలి చేయాలని ఉంది. మన రక్షణ కొరకు సిలువలో బలి చేయాలని ఉంది. అందుకోసం ప్రభువు చెప్పిన ప్రతి మాట ప్రవక్తల ద్వారా ప్రవచనంలో నెరవేర్పుగా ఉంది. కాబట్టి దేవుడి యొక్క ప్రేమ క్రీస్తుని తన ఆ కలువరి కొండ మీద శిలువలో వేలాడదీన సమయంలో ప్రభువారు తను చీని విడిచినట్టుగా చూస్తున్నాం. ఆమోసు గ్రంథము చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. చాలండి. అది ప్రభువారు ఆ సిలువలో 3 గంటల చెప్పుడు ఆ ప్రాంతం ముందు ఎలాగుందంట? చీకటి కమ్మేసింది. అది వందల సంవత్సరాల తర్వాత ఆమోసు ద్వారా, ప్రవక్త ద్వారా దేవుడు ఒక ప్రవచనాన్ని నెరవేర్చాడు. క్రీస్తు వారు 2020 సంవత్సరాల కిందట అది నెరవేర్చడం జరిగింది. కాబట్టి మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి క్రీస్తు ద్వారా అది నెరవేర్చడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా దేవుడి యొక్క అధిష్టంలో ఉన్నాము, దేవుడి యొక్క సంకల్పంలో ఉన్నాము. కాబట్టి మన అందరి కొరకు తన కుమారుని బలి చేస్తున్నాడు అని మనందరం జ్ఞాపకం చేసుకోవాలా. మనందరం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాపాన్ని నిర్మించడం కోసం ఆనాటి యూదులు కానీ ప్రపంచవాసులు ఏం చేసేది తెలుసా? పాప నిమిత్తము గొర్రెల యొక్కయు మేకల యొక్కయు, అది చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక లేఖన బైబిల్ గ్రంథం ప్రకారం హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే,
చాలు చాలు. చూడండి, ఈ పాపాన్ని తొలగించడానికి వాళ్ళు ఆ రోజు ప్రజలు, వాళ్ళే కాదు ప్రపంచం మొత్తం ఎడ్డలను గోడలను వధించేవారు. అది మనిషిని పాపంలోనే చూపిస్తుంది తప్ప పరిశుద్ధులోనికి తీసుకొని రావట్లేదు. అందుకోసం దేవుడు వాటన్నిటి దృష్టిలో పెట్టుకొని దేవుని యొక్క ప్రేమ మనకు కనిపించడానికి సిలువలో బలియాగం జరిగిందన్నమాట. కాబట్టి చిన్న మాట చెప్పుకొని అపవాద క్రియలను కూడా లయపరచడానికి సిలువలో దేవుడు ప్రభువును హతమార్చడం జరిగింది. కాబట్టి దేవుడు తన చెయ్యి విడిచే కారణం ఏంటంటే మనందరి రక్షణ కొరకు చెయ్యి విడిచినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా వాక్యానికి లోబడతాము, వాక్యం ప్రకారం జీవిద్దాము. దేవుడి యొక్క ప్రేమ మనలో ప్రత్యక్షపడుతుంది. ఈ వాక్యము మనలో ఫలించును గాక. ఆమేన్. సందేశాన్ని ప్రార్థన